so depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can't and I won't. That's what guides me the most. Your lies, I'll do what I want. Gas in the back of the sun, never leave. She's so bad, can't fade the bright. అండి ఎలా ఉన్నారు? నేను మీ వాసక్క ఒమాన్ నుంచి బట్ ఇండియాలో మ్యారేజ్ అటెండ్ అవ్వడానికి వచ్చాం కదా. సో ఈ సిరీస్లో సెకండ్ వీడియో అనమాట. యాక్చువల్లీ నిన్న పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఒకరోజు మధ్యలో మాకైతే గ్యాప్ ఇచ్చేసారనమాట. ఏ కార్యక్రమాలు లేవు అని చెప్పి ఈవినింగ్ మాత్రం సంగీత్ పెట్టుకుందాము అని చెప్పారనమాట. సో డే అంతా ఏం ఖాళీగా ఉంటాం చెప్పండి, అందుకోసం అని చెప్పేసి మొత్తం పిల్ల జల్లా వేసుకొనేసి గోదావరి గట్టుకు వచ్చేసామన్నమాట. ఈ రోజైతే ఫుల్ డే ఇక్కడే స్పెండ్ చేయబోతున్నామండి. వంట వార్పు ఆట పాట అన్నీ కూడా ఇక్కడే ఉండబోతున్నాయి అనమాట. వెరీ జనరల్గా ఎప్పుడు వచ్చినా ఈ తోటకే వస్తూ ఉంటామండి. ఇది చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది మాకు. సో చెప్పాను కదంటే ఒక చోట అలవాటు అయిపోతే ఎప్పుడు కూడా మనం ఏది చేసుకోవాలన్నా అక్కడికే వెళ్ళాలనిపిస్తుంది అని చెప్పేసి అలాంటి ప్లేస్ అనమాట. సో ఈ తోటకైతే ఇప్పుడు వచ్చేసాము. అండ్ కుకింగ్ కోసం అని చెప్పేసి సామాన్ కూడా ఇప్పుడైతే తెచ్చేసుకున్నాం అనమాట, గ్యాస్ స్టవ్తో సహా. అండ్ ఈరోజు వంటలు ఏంటి అని అంటే నాకు తమ్ముడు వరుస అయ్యే బాలాజీ అని చెప్పేసి తనకి హోటల్ ఉందన్నమాట. సో నాన్ వెజ్ ఐటమ్స్ అవన్నీ కూడా టిఫిన్స్ ఎవ్రీథింగ్ తను చేయగలుగుతాడు. సో చాలా బాగా చేస్తాడు అనమాట. ఇంకెందుకండి ఆ బాలాజీని వాళ్ళు రిక్వెస్ట్ చేసి తన హోటల్ని క్లోజ్ చేయించి మాతో పాటు ఇక్కడ తీసుకొచ్చేసాము. సో ఈరోజు అయితే బిర్యానీ అయితే తనమే వండబోతున్నాడు అనమాట. కాకపోతే ఈరోజు మెయిన్ డిష్ బిర్యానీ కాదండి. సో నిజానికి బిర్యానీ చేపల పులుసు ఉన్నప్పటికీ కూడా మేమైతే బార్బిక్యూ ప్లాన్ చేసామన్నమాట. లాస్ట్ టైం బొంగు బిర్యానీ ఒకటి చేశాం కదా, సో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను 1 year బ్యాక్ అనమాట. సో అది ఎగ్జాక్ట్గా అయితే రాలేదన్నమాట, కొంచెం అటు ఇటుగా అయ్యింది. బట్ ఈసారి అయితే నాకు మస్కట్లో బార్బిక్యూ ఎక్స్పీరియన్స్ తోటి ఈ రోజు అయితే పక్కాగా బార్బిక్యూ అనేది చెయ్యాలనుకుంటున్నాం అనమాట. అయితే ఈరోజు బార్బిక్యూ కోసం చికెన్ తీసుకురావడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ ఒక 10 kgs పైనే ఉంటుందన్నమాట ఆ చికెన్. అయితే ఇక్కడ కూడా మళ్ళీ ఏమంటారు ఛాలెంజెస్ అనమాట. సో ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏంటి అని. ఎందుకంటే బార్బిక్యూ ఎక్విప్మెంట్ ఏం లేదు కదా మన దగ్గర. సో ఉన్న దాంట్లోనే మనం అరేంజ్ చేయాలన్నమాట. బార్బిక్యూ కోసం మేము ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చూసారా. ఇది గ్యాస్ స్టవ్ అనమాట. వాడని గ్యాస్ స్టవ్ పాడైపోయిన గ్యాస్ స్టవ్ దీన్ని తెచ్చుకున్నారు. దీంట్లో నుప్పులేస్తారంట అండ్ పైన వచ్చేసి ఇరేకి పెడతారంట. అమ్మా ఇది ఓకే. ఇవి గ్రిల్స్ ప్రెజెంట్ ఇలా వాడుతున్నారు అనమాట. ఇక్కడ ఆల్రెడీ వాటర్ వెళ్ళడానికని ఇక్కడ చిన్న కాలువ తవ్వి ఉందన్నమాట. ఈ మధ్యలో ఇది కాలువ అనమాట. సో ఇది కాలువ, ఈ కాలువలోనే నిప్పులు వేసి లోపల పెట్టారు. సో వీటితోటే సో ఈ ఎక్విప్మెంట్ తోటే మనం ఈరోజు బార్బిక్యూ చేయాలన్నమాట. అది కూడా లాస్ట్ టైం కొంచెం మనకి అంత సక్సెస్ అనిపించలేదు కాబట్టి ఈసారి అయితే పక్కా చేయాలన్నమాట. సో నాకైతే చాలా కాన్ఫిడెన్స్ ఉందండి. ఆల్రెడీ మనం ఇక్కడ చూసేసాం కదా, మనం ఒమాన్లో ఆల్రెడీ బార్బిక్యూ అంతా కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అటెండ్ అయ్యాం కాబట్టి నాకైతే ఒక క్లారిటీ వచ్చింది. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడైతే బార్బిక్యూ ప్లాన్ చేసామన్నమాట. ఫస్ట్ ఏంటి అని అంటే బొగ్గులు మనము వెలిగించాల్సి ఉంటుంది కదా. సో ఇక్కడ మన జనాలు చాలామంది ఉన్నారు కదా, మన నేటివ్ జనాలు. ఇంకా ఏంటంటే తలా సలహా ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఎందుకు అవన్నీ అట్లా కాలుస్తున్నారు, అవి బొగ్గులు కాలాలంటే ముందు మనకి కొబ్బరి మట్టలు, కొబ్బరి ఆకులు, కొబ్బరి పీసు, కొబ్బరి డొక్కలు అన్నీ దొరుకుతాయి కదా, అవన్నీ వేసి మంటెట్టేద్దామని చెప్పి మొదలెట్టేశారనమాట. చూసారు కదా. సో పెద్ద మంట. నేనేంటి అంటే సో దాని మీద కొంచెం మనము కెరోసిన్ లాంటిది యాడ్ చేసి వెలిగిస్తే బొగ్గులు అంటుకుంటాయి కదా. సో 2 పుల్ల ముక్కలు వేస్తే బాగా అంటుకుంటాయి అని చెప్పేసి నేను చెప్తుంటే లేదు ఇలా ట్రై చేద్దాము, అవసరం లేదు అని చెప్పేసి సో మొత్తానికి పెద్ద మంట ఒకటి అయితే పెట్టేశారండి. సో చూస్తున్నారు కదా, బాగా మండిపోతుంది అనమాట. సో బొగ్గులు మాత్రం అంటుకోవట్లేదు, నాకు తెలుసు అవి అంటుకోవు అని చెప్పేసి. సో కొంచెం టైం అయితే పడుతుంది. బట్ ఇంకొకటి ఏంటి తెలుసా, నాకు ఇక్కడికి వచ్చాక తెలిసిందండి కిరోసిన్ అమ్మట్లేదు అంట కదా. నేనైతే పిల్లల్ని పంపించా కిరోసిన్ పెట్టంటారా అని చెప్పి. తీరా చూస్తాను మా కిరోసిన్ అమ్మరండి, పెట్రోల్ అమ్ముతారు. కావాలంటేనే పిల్లలు 1 లీటర్ పెట్రోల్ పట్టుకోవచ్చు. అయ్యి బాబు పెట్రోల్తో ఇప్పుడు సాహసాలు చేయడం అవసరమా అని చెప్పి చిన్న డౌట్ వచ్చింది. ఎలాగో ఈ మంటతోటే బొగ్గులన్నీ అంటించేద్దామని ట్రై చేసాము. బట్ చాలా టైం పడుతుందండి. సో ఆఖరికి ఫైనల్గా ఇంక మళ్ళీ నేనే కొంచెంగా ఆ బొగ్గుల మీద పెట్రోల్ వేసి ఆఖరికి బొగ్గులను అయితే అంటించడం జరిగింది అనమాట. కొంచెం టైం పట్టింది. కాకపోతే ఇక్కడ బాగా గాలి వేస్తుంది, చూస్తున్నారు కదా, విపరీతమైన గాలి వేస్తుంది అనమాట, గోదావరి గాలి. సో ఆ గాలి వల్ల తొందరగానే బొగ్గులన్నీ మంచిగా అంటుకున్నాయండి. సో చాలా బాగా అయిందనమాట. సో చూస్తున్నారు కదా, హ్యాపీగా చికెన్ అవంతా కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో ఎవరి దగ్గరికి చేరలేదు. నెమ్మదిగా అవి ఏవైతే కుక్ అవుతున్నాయి ఆ స్మెల్కి అది చిన్నగా పిల్లలందరి దగ్గరికి చేరారనమాట.
ఇంకా అమ్ము వాళ్ళు అయితే ఈరోజు మార్నింగే హైదరాబాద్ నుంచి రావడం జరిగిందనమాట. సో రావడంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈరోజు ఈ ప్రోగ్రామ్ అంతా స్పాన్సర్ చేస్తుంది మా పెద్ద అమ్మాయి అనమాట. సో ఇక్కడ ఎవరైతే చికెన్ ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నారో పెడుతుందో తనవే అనమాట. సో ఎందుకు అని అంటే సో షీ గాట్ ఏ జాబ్ అనమాట. సో 1 month అయింది. అందరూ పార్టీ అని అడుగుతుంటే అందరూ కూడా మ్యారేజ్కి వస్తారు కదా, అప్పుడు ఇస్తాను పెద్దమ్మ పార్టీ అని చెప్పడం జరిగింది అనమాట. సో అందుకే ఇంక అందరము గోదావరి గట్టిన ఈ కొబ్బరి తోటలో ఈ పార్టీ అరేంజ్ చేసుకోవడం జరిగిందనమాట. సో పక్కన మా తమ్ముడు అయితే బిర్యానీ ప్రిపేర్ అన్నట్టు కూర్చున్నారు. సో బొగ్గులు మండడానికి కొంచెం టైం పట్టింది, కానీ ఒక్కసారి మండిపోగానే ఇక దన అయిపోయినాయి అనమాట. చికెన్ పీసెస్ అన్నీ పెట్టడం ఇక ఒకసారి టర్న్ చేయడమే వెంటనే కంప్లీట్ అయిపోతున్నాయి. వేసినట్టు వేడిగా తీసుకొని తింటూనే ఉన్నారనమాట. పిల్లలు అయితే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా తిన్నారండి, చాలా ఇష్టంగా తిన్నారు. చికెన్ అండ్ మసాలా అయితే వెంకట్ కలిపారండి. మా పెద్ద అమ్మాయి వెంకట్ దాన్ని మ్యారినేట్ చేసి పెట్టారనమాట. సో టేస్ట్ అయితే సూపర్ వచ్చింది, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎందుకు చెప్పేది ఏంటంటే ఆఖరికి ఫైనల్గా మా బార్బీక్యూ దగ్గర చికెన్ తింటూ పిల్లలందరూ అక్కడే ఉండిపోయారండి. సో చికెన్ తిన్నాక వాళ్ళు సాటిస్ఫైడ్గా కంప్లీట్గా ఆ ముక్కలన్నీ తినేసిన తర్వాత అప్పుడు బిర్యానీ కోసం వెళ్ళారనమాట. సుమారు ఒక 10 kg చికెన్ అండి 10 నిమిషాల్లో లాగిచ్చేసారు మా పిల్లలు అయితే. సో చాలా ఇష్టంగా తిన్నారనమాట. సో మెయిన్ చికెన్ కూడా చాలా టెండర్గా, చాలా మంచి జ్యూసీగా మంచిగా అనిపించింది, బాగా అనిపించింది అనమాట. సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. సో ఈరోజు బార్బీక్యూ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము వితౌట్ ఎక్విప్మెంట్ అనమాట, ఓన్లీ బొగ్గులతోటే. సో చాలా బాగా వచ్చిందనమాట. సో హ్యాపీ నేనైతే. అండ్ అట్ ద సేమ్ టైము మా తమ్ముడు చేసిన బిర్యానీని కూడా అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి చికెన్ పీసులు దొరకనీలేదన్నమాట, పిల్లలంతా లాగించేశారు. సో ఇక లాస్ట్లో ఫైనల్గా ఒక్క ట్రిప్ తీసుకొచ్చి పాపం వీళ్ళు బిర్యానీ చేపల పులుసు ఎంజాయ్ చేస్తుంటే తీసుకొచ్చి అందరికీ కూడా తల ఒక ముక్క ఇవ్వడం జరిగిందనమాట.
సో ఫైనల్గా మా అమ్మాయి ఇచ్చిన థమ్స్అప్ తోటి ఈ రోజు బార్బిక్యూ పార్టీ గోదావరి గట్టున అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. అసలు టైం ఎలా గడిచిందో కూడా తెలియలేదండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. నాకు తెలిసి గోదావరి జిల్లాలో వాళ్ళందరికీ కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రకంగా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదండి. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయిందనమాట. సో చక్కగా అన్నీ సర్దుకునేసి ఇళ్ళకి బయలుదేరాము. అండ్ ఇంటికి వెళ్తూనే మా కోడలు అయితే పెళ్లి దగ్గరికి పెట్టి సర్దమని చెప్పిందనమాట. సో మీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది. సో పెళ్లి దగ్గరికి వెళ్ళేటప్పుడు పెళ్ళికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఒక ట్రంక్ పెట్టిలో పెట్టుకుని వెళ్ళడం అనేది మన సాంప్రదాయం కదా. సో ఇప్పుడైతే సూట్ కేసులో సర్దేసుకుంటున్నాం అనుకోండి. కానీ మనం పల్లెటూరు పెళ్ళిలో ఉన్నాం కాబట్టి సో పల్లెటూరు ఆచారాలు ఇంకా కూడా పాటించే వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ఇది కూడా చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే ముగ్గురు నానమ్మలం అనమాట. సో ఇక్కడ ఎవరైతే శారీ పట్టుకుని ఉన్నారో ఆవిడ అసలైన నానమ్మ అయితే మేము కొసర నానమ్మలం అనమాట. సో నేను మా తోటిగాళ్ళు కూర్చొని ఇక్కడ అన్నీ కూడా ఇదైతే పెళ్లి పట్టు చీర అనమాట. సో పెళ్లి పట్టు చీరకి అలాగే పసుపు చీరలకి అలాగే పెళ్లి దగ్గరికి పట్టుకెళ్ళే బుట్ట ఉంటుంది కదండి, ప్రధానం బుట్ట అంటారు కదా, తాటాకుల బుట్ట, దానికి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి రంగురంగుల డిజైన్లతో ఉన్నటువంటి ఐరేణి ముంత అంటారు. సో దీనికి అన్నిటికీ కూడా పసుపు బొట్లు పెట్టడము అలాగే పసుపు బొమ్మలు కట్టడము ఇవన్నీ కూడా చేస్తున్నాం అనమాట. సో ఇదైతే పెళ్ళికి 2 రోజుల ముందే అనమాట. సో 2 రోజుల ముందే ఈ పెట్టె సర్దడము, ఈ పెట్టెలోకి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చిపెట్టుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి పూజ, ఆ పెళ్లి తర్వాత జరగబోయే సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించిన అన్ని పూజా వస్తువులన్నింటినీ కూడా తెప్పించుకుని ముందుగానే అన్నీ కూడా అరేంజ్ చేసి ఒక్కొక్క కవర్లో వేసుకొనేసి బాక్సుల్లో పెట్టేసుకున్నాం అనమాట. సో నిజానికి ఇలా ముందుగా సర్దుకోవడం వల్ల లాస్ట్ మినిట్ హర్రీ ఉంటుంది కదండి, వస్తువులు దొరకకపోవడము, సో కంగారు పడ్డం ఇలాంటివన్నిటిని కూడా అవాయిడ్ చేయొచ్చు కదా. అందుకే మా కోడలు అయితే ముందుగానే పెట్టి సర్దండి అని వెనకాలే కూర్చుంది అనమాట. సో ఇప్పుడైతే పెట్టి అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాము. సో ఇంకా తమలపాకులు అరటిపళ్ళు పాలు లాంటివి ఎర్లీ మార్నింగ్ ఆ పెళ్లి రోజు ముందు మాత్రమే తెప్పించుకోవాలన్నమాట. సో పెళ్లి రోజు ముందే అవన్నీ వస్తువులు వస్తాయి, అప్పుడు వాటిని కూడా వీటిల్లో యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా రాత్రికి సంగీత్ అయితే మొదలు పెట్టేశారండి. నిజానికి నిన్న జరిగిన ప్రోగ్రాంలో ఏంటి అని అంటే పెద్దవాళ్ళందరూ కూడా పిల్లల్ని కిందకు దూసేసి పెద్దవాళ్ళందరూ స్టేజ్ ఎక్కి డ్యాన్స్ వేయడం జరిగింది కదా. సో పిల్లలు మిస్ అయ్యారనమాట. సో వాళ్ళ పెర్ఫార్మెన్స్కి అవకాశం లేకుండా పోయింది. అందుకోసం అని ఈరోజు కంప్లీట్గా పిల్లలే డ్యాన్స్ చేయబోతున్నారు అనమాట. సో అమ్ము కూడా నిన్న ఈవెంట్ మిస్ అయింది కదా, సో ఈరోజే వచ్చింది. అలాగే తనకి డ్యాన్స్కి సంబంధించి ఏ విధమైన నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ లేదనమాట. అయినా కానీ ఈరోజు డైరెక్ట్గా స్టేజ్ మీదకి ఎక్కేసి తనకు వచ్చిన పెర్ఫార్మెన్స్ అయితే చేసేసిందండి. సో చాలా హ్యాపీగా పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు వాళ్ళకు వచ్చిన పరిధిలోనే. అలాగే నిన్న అవకాశం లేని కపుల్స్ కూడా ఈరోజు యాడ్ అయ్యారనమాట. నేను ఆల్రెడీ మన వ్లాగ్స్లో చూపిస్తూ ఉంటాను కదా. సో మన నీలిమ అని చెప్పేసి మన హైదరాబాద్లో ఉంటారు కదా మన ఇంట్లో. సో తను శ్రీనివాసు అయితే ఈరోజు ఈ ఈవెంట్లో సూపర్బ్ అనమాట. చాలా బాగా చేశారు. వితౌట్ ఎనీ ప్రాక్టీస్ వాళ్ళు డైరెక్ట్గా స్టేజ్ మీద చాలా బాగా పెర్ఫామ్ చేశారు. చాలా బాగుంది అనమాట. చాలా ఎంజాయ్ చేసామండి నైట్ అయితే.